హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాస్త్ర 23. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈరోజు చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాం. ఈరోజు అయితే మేము చికెన్ కర్రీ ఫ్రాన్స్ కర్రీ అయితే చేయబోతున్నామండి. నేను మా వదిన. మీరు కూడా చూడండి, మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో చాలా బాగుంటుందండి. వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. హాయ్ అండి, ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఫ్రాన్స్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను నా స్టైల్లో. మీరు ట్రై చేయండి. ఫ్రాన్స్కి పసుపు, సాల్ట్ తగినంత వేసి మ్యారినేట్ చేసేయాలి. అంటే చక్కగా రొయ్యల్లోకి ఉప్పు పసుపు వెళ్తుంది. కోసం చికెన్ బాగా కడిగేసి ఫస్ట్ సాల్ట్ తగినంత, మేమైతే సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి మీ టేస్ట్ సరిపడగా వేసుకోండి. అవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా పెరుగు అయితే వేసుకోవాలండి. పెరుగు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు అయితే ముక్కలన్నిటికి పట్టాలండి. మనం వేసిన మసాలా కూడా. అలాగే ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలి. నిమ్మకాయ కూడా పిండుకొని మసాలా అంతా ఆ ముక్కలకు పట్టేటట్టుగా బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి అలాగే మిరపకాయలు అయితే మ్యాగ్నేట్ అయిన 5 minutes తర్వాత అవన్నీ దంచుకొని అందులో అయితే కలుపుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవైతే దంచుకోవాలి. రెండిట్ల కోసము ఫ్రాన్స్ కర్రీకి అలాగే చికెన్ బిర్యానీకి రెండిట్లకు కూడా ఇవైతే క్లీన్ చేసుకోవాలి. ఇదిగోండి, నా టిఫిన్ కోసం అయితే అట్లయితే వేసుకుంటున్నాను. మా హస్బెండ్ కోసం అయితే నీళ్ళు అయితే పెట్టాను. ఇదిగోండి, గిన్నెలు అయితే ఉన్నాయి. గిన్నెలు కూడా దోమది అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుకున్నాను 10 minutes తర్వాత. ఇప్పుడు ఇదైతే అందులో అయితే వేద్దాం. పచ్చగా అయితే కొద్దిగా గాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే మ్యాగ్నేట్ అయిపోయింది చికెన్ అయితే. 6 members కోసం అయితే చాలు కదన్నా. గిన్నెన్నరైతే తీసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ అయితే నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి. ఇవ్వండి, ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని ఇప్పుడు వంట ప్రాసెస్ అయితే చూపిస్తారు. కొత్తిమీర, ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ కొత్తిమీర అయితే మ్యాగ్నేట్ చేసుకుని చికెన్లో అయితే వేసుకోవాలి. మా స్టైల్లో అయితే ఇలా చేస్తాం. మీరు మీ స్టైల్లో ఎలా చేస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇటైతే గుడ్డు అయితే ఉడకబెడుతున్నాను. అటైతే అవన్నీ మ్యాగ్నేట్ చేసుకుని ఇప్పుడైతే రైస్ ప్రాసెస్ అయితే చేయాలి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని బాగా వేడెక్కించి అందులోనే నూనె బాగా మరగాలి. మరిగినప్పుడు వేసుకుని ఆనియన్స్ క్రిస్పీగా తయారవుతాయి. కట్ చేసిన ఆనియన్స్ ఇలా విడివిడిగా చేసుకుని వేసుకుంటే బాగా విడివిడిగా ఫ్రై అవుతాయి. ఇవన్నీ బాగా అయితే కొనుక్కోండి. అయితే కొద్దిగా వేగిన తర్వాత దించుకోవాలండి. ఎందుకంటే బాగా నూనెలోనే బాగా ఎర్రగైన తర్వాత దించాలనుకోండి, అవైతే బయటకు వచ్చేకి బిర్యానీలో వేసుకోవడం కోసం అయితే ఇదైతే ఫ్రైడ్ ఆనియన్స్ అవుతున్నాయి. గోల్డెన్ కలర్ వచ్చింది అనుకోండి, కలర్లో వచ్చేది తీసుకుంటే తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకైతే క్రిస్పీగా ఎర్రగా తయారవుతాయి. అదే ఇందులోనే గోల్డెన్ కలర్లో వచ్చేది తీసుకుంటే బయటన చల్లారేసరికి నల్లగా అయిపోతాయండి. అందుకని చెప్పి నేనైతే ఈ కలర్లోనే తీసుకుంటున్నాను. ఎసరైతే పెట్టుకొని బాగా మరిగించాలి. అసలు బాగా కెళ్ళిన తర్వాత నానబెట్టిన బియ్యం అయితే అందులో వేసుకోవాలి. దీని మీద అయితే మూత పెట్టుకోవాలి. మరిగించాలి. అసలు బాగా కెళ్ళిన తర్వాత నానబెట్టిన బియ్యం అయితే అందులో వేసుకోవాలి. దీని మీద అయితే మూత పెట్టుకోవాలి.
మరిగిన నీటిలో జీలకర్ర, మరాఠీ మొగ్గ, మిరపకాయలు, పులవ పువ్వు, యాలక మొగ్గ, పెద్ద యాలక మొగ్గ, మిరియాలు ఇవన్నీ బాగా కొత్తిమీర కూడా మరిగిన నీటిలో మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని కొద్దిగా కెరిగిన తర్వాత అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ అయితే అందులోకి దిగి కొద్దిగా టేస్ట్గా అయితే ఉంటుంది. తర్వాత అది పక్క సైడ్ పెట్టుకొని సైడ్ని మరిగించుకున్న తర్వాత ఇంకో సైడ్ అయితే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న చికెన్ పీస్లో అయితే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఫస్ట్ వేయడం మర్చిపోయాము. అందుకని చెప్పి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకొని బాగా కలుపుకొని ఆ చికెన్ పీస్లు అయితే ఆ ప్యాన్లోకి సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత అది బాగా వేగనివ్వాలి. 5 మినిట్స్ అయితే సిమ్లో వేగాలి. ఆ తర్వాత 5 మినిట్స్ హై ఫ్లేమ్లో అయితే వేగాలి. 50% చికెన్ అయితే అందులోనే ఉడికిపోవాలండి. 50% చికెన్ అయితే అందులో ఉడికిపోవాలి. ఇది మేమైతే ఇలా చేస్తాం, మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే చూసారా పక్కన ఎన్ని గిన్నెలు ఉన్నాయో. నాకైతే మాత్రం ఒక సైడ్ వంట చేస్తూ ఒక సైడు వేరే పని అయిపోవాలి. 2 పనులు ఒకసారి అయిపోవాలి. ఇటు సైడ్ వంట చేస్తున్నాను, అటు సైడ్ గిన్నెలు అయితే దోముతున్నాను. ఇదిగోండి మరగబెట్టిన నీటిలో అయితే ఎసరులో అయితే బియ్యం అయితే వేసుకోవాలి. నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఒక గంట సేపు అయితే బియ్యం అయితే నానబెట్టుకోవాలండి. ఆ బియ్యంని అయితే ఆ గిన్నెలో వేసుకొని బాగా ఒక 80% వరకు అయితే అందులోనే బియ్యం అయితే ఉడికిపోవాలి. 20% అయితే మనం చికెన్ 50% ఉడికింది కదా, చికెన్లో వేసుకుంటే 20% అయితే ఉడుకుతుంది, బియ్యం ఉడుకుతాయి. అదిగండి వేస్తాము. చికెన్ కూడా సిమ్లో పెట్టాం కదా, 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు బాగా కొద్దిగా కలుపుకొని 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వాలి. మా వదిన అయితే చికెన్ కలుపుతున్నారండి, నేనైతే పక్కన సైడ్న గిన్నెలు అయితే దోముతున్నాను. నాకైతే ఇటు పని అయిపోవాలి, అటు ఆ పని అయిపోవాలి, నీట్గా ఉండాలి. చూసారా ఎంత జలుబులుగా, పొయ్యి కూడా క్లీన్గా లేదు. తర్వాత అన్నీ క్లీన్ చేసుకోవాలి. పెట్టుకొని ఒక 80% బియ్యం అయితే ఉడకాలి. చికెన్ అయితే 50% వరకు అయితే ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత మూత పెట్టుకొని అది బాగా చికెన్ అయితే బాగా మగ్గినంత వరకు అలా అయితే మూత పెట్టుకొని ఉంచాం ఫ్రెండ్స్. రైస్ అయితే ఉడకలేదని చెప్పి చికెన్ బాగా ఉడికిపోయిందని చెప్పి అటు సైడ్ అయితే గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి. ఇప్పుడు రైస్ అయితే బాగా ఉడికిపోయిన తర్వాత ఇటు సైడ్ అయితే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఈ రైస్ని అయితే అందులోకి అయితే వేసుకున్నానండి. బాగా నీరైతే అది వాటర్ అయితే బాగా వడకట్స్ అయితే అందులోకి వేసుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్ ఉందనుకోండి, ఆ వాటర్ ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే అందులో 80% ఉడికిపోయింది. ఇంకా అందులో వాటర్ వేస్తే ఈ వాటర్తో వెళ్తే ఇంకా ఎక్కువ మెత్తగా అయిపోద్ది అని చెప్పి అలా అయితే చేసామండి. ఇప్పుడు ఆ వాటర్ వస్తుంది సరే, ఈ రైస్ అంతా అందులో వేసిగా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అయితే నేను తాగుతానండి. మీలో ఎవరైనా తాగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఎవరైనా తాగకపోతే ఎవరైనా ఇలా దమ్ బిర్యానీ చేసుకున్నప్పుడు వాటర్ ఉంటుంది కదా, వాటర్ అయితే తాగండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. అదిగోండి రైస్ అంతా అయితే వేసుకున్నాం. అందులో వేసుకొని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఎప్పుడైనా ఏ మసాలా ఐటమ్ అయినా స్కిప్ చేయొచ్చు, కానీ ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రం స్కిప్ చేయకూడదండి. ఎందుకంటే ఆ ఫ్రైడ్ ఆనియన్స్లోనే టేస్ట్ అంతా ఉందండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తేనే ఆ బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. అయితే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా రైస్ అయితే ఉండిపోయండి. ఆ వాటర్ ఉంది కదా, వాటర్ నేను మా వదిన గ్లాసులోకి తీసుకున్న తర్వాత కొద్దిగా రైస్ ఉండిపోతే అయితే వేసుకున్నామండి. అందులోకి వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే అలాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత అయితే రెడ్ కలర్ ఎల్లో కలర్స్ ఉంటాయి కదండి, ఆ కలర్స్ అయితే ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, స్కిప్ ఏం చేసుకోవచ్చండి. నా దగ్గర అయితే కొద్దిగా ఎక్కువైతే లేదు, కొద్దిగా ఉంది అని చెప్పి ఎక్కువ వాటర్లో కలిపానండి, అందుకే కలర్ అయితే రాలేదు. అదిగోండి వాటర్ అయితే కలర్ అయితే వేసుకుంటున్నానండి. కలర్ వేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత
మనం బాయిల్ చేసుకొని ఉంచుకున్నాం కదా, బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే వేసుకోవాలండి. నేనైతే 7 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాను. 7 ఎగ్స్లో మా పాప అయితే అందులో బిర్యానీలో ఎగ్ తిందని చెప్పి పాపకు ఒక ఎగ్, మా మేనల్కి ఒక ఎగ్ బయటనైతే ఉంచామండి. అదిగోండి మా వదిన అయితే 5 ఎగ్స్ అయితే వేస్తున్నారు. నాకు బిర్యానీలో వేసిన ఎగ్ అంటే చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది కూడా. మేమైతే ఎప్పుడు బయట ఫుడ్ అయితే తినమండి. ఏది కావాలన్నా ఇంట్లో చేసుకునే తింటాం, కానీ బయట రెస్టారెంట్లు వాటికైతే వెళ్ళమండి. నేను కొద్దిగా ఇంట్రెస్ట్ చూపుతాను కానీ మా ఆయన అయితే తీసుకెళ్ళరండి అలాగా. అదిగోండి ఇప్పుడైతే ఒక హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆవిరైతే బాగా పైకి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే బాగా మగ్గించుకోవాలండి. సిమ్లో ఎందుకు పెట్టమన్నానంటే అడుగున చికెన్ పీసెస్ అయితే ఉన్నాయి కదా, చికెన్ పీస్ అయితే కొద్దిగా మాడితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. అదిగోండి చికెన్ అయిపోయింది బిర్యానీ అయితే. ఇప్పుడు నేనైతే నొక్కి చూస్తున్నానండి ఉడికిందా లేదా, పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే దీన్ని గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమని. నేనైతే నెయ్యి వేసింది అయితే తీయలేదు. కొద్దిగా పైన నెయ్యి అయితే వేసుకోవాలండి, ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నానండి, కొద్దిగా ఉండిపోయి అని చెప్పేసి ఫ్రైడ్ ఆనియన్ అవి కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే వెంటనే తినేయకూడదండి. ఒక 5 or 10 మినిట్స్ అయితే అక్కడ అలాగే చల్లారి పెట్టాలి. తర్వాత కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అయితే మీ అందరికి ఒక విషయం, నేను ఫ్రైడ్ ఆనియన్స్ అదే మేడం చేతి వేసాను అని అనుకుంటున్నాను. నేనైతే కెమెరా ఫ్రంట్ కెమెరా వేసుకున్నానండి. అదండి నా అయితే పెద్దగా దించారు. మా మేనల్డ్ అయితే అబ్బబ్బా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది బిర్యానీ అయితే. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మీ అందరూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను.